నమస్కారం ప్రజలారా. ఈ మధ్య ఎక్కడ చూసినా వార్తలు మరియు వీడియోలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. అలా వస్తున్న వార్తలు, వీడియోలు నిజమా కాదా తెలియక ప్రజల మధ్య రాజకీయ, మత, కుల, ప్రాంత విద్వేషాలను కొంతమంది రెచ్చగొడుతున్నారు. అలాంటి వాటిని అరికట్టడానికి మీ ముందుకు వచ్చిందే మన ఈ ఛానల్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఇక నుండి వైరల్ అయ్యే సమాచారం నిజమా కాదా నీకు తెలుస్తాము. మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈరోజు తాజ్ మహలా, తేజో మహల్యనా, ఇందులో ఏది నిజం అనే విషయం ఆధారాలతో తేల్చేద్దాం. ముఖ్యంగా మనకు సమాజంలో 3 పుకార్లు అయితే ఉన్నాయి. అందులో ఒకటి, తాజ్మహల్ కట్టడం కింద 22 డోర్ల వెనకాల ఏదో రహస్యం ఉందని. రెండవ పుకారు, తాజ్మహల్ అనేది శివుడి గుడి అని, దానిని తేజో మహల్య అంటారని. దీనిని షాజహాన్ కట్టించలేదు, దీనిని రాజా పరమార్ది దేవ్ 13వ శతాబ్దంలో కట్టించారని. రాజా పరమార్ది దేవ్ నుండి 13వ శతాబ్దంలో వారసత్వంగా చేతులు మారి రాజా మాన్సింగ్ గారికి వచ్చిందని, రాజా మాన్సింగ్ గారి నుండి అతని మనవడైన రాజా జైసింగ్కి వచ్చిందని, అక్కడి నుండి షాజహాన్ రాజా జైసింగ్ నుండి భూమిని తీసేసుకున్నాడని. ఇది రెండవ పుకారు. ఇక మూడవ పుకారుకి వస్తే, తాజ్మహల్ కట్టించడం తర్వాత 20,000 మంది కార్మికులను చేతులు నరికివేశారని. అసలు నిజం ఏది? పై ఉన్న 3 పుకార్లు నిజమా కాదా? అసలు తాజ్మహల్ కింద ఉన్న 22 గదుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇవాళ తెలుసుకుందాం. అసలు తాజ్మహల్ చరిత్ర గురించి చూసినట్లయితే, షాజహాన్ అనే ఆయన 5 జనవరి 1592న జన్మించారు. అతని అసలు పేరు ఖుర్రామ్ షాజహాన్, అంటే కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం. మహమ్మద్ సలీం, జహంగీర్ మరియు జగత్ గోసైన్ ఇద్దరి కలయిక వలన పుట్టిన కొడుకు షాజహాన్. ముంతాజ్ గారు 27 ఏప్రిల్ 1593న జన్మించారు. వీరి అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. వీరిద్దరి వివాహం 1612లో జరిగింది. షాజహాన్కి ఇంకా భార్యలు ఉండేవారు. కానీ చరిత్రకారుల నుండి మనం గమనిస్తే, అప్పటి కాలంలో రాజులు తమ రాజ్యాలను కాపాడుకోవడానికి, విస్తరించడానికి పెళ్ళిళ్ళు చేసుకునేవారు. కానీ షాజహాన్కి ముంతాజ్ పైన ఉన్న ప్రేమ కారణంగా చాలా ప్రాధాన్యం లభించేది. ఈమెకు ఆయన ఇచ్చిన బిరుదు మలైకా ఏ జహాన్, అంటే క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అని. షాజహాన్కి మిగతా భార్యలందరికీ కలిపి ఒక్క పిల్లాడు మాత్రమే జన్మిస్తే, ముంతాజ్ గారితో మాత్రం 14 మంది పిల్లలు జన్మించారు. కానీ సగానికి పైగా పిల్లలు చనిపోయారు. ఎందుకంటే అప్పటి కాలంలో సరైన వైద్య సదుపాయాలు లేవు. అనుకోకుండా ముంతాజ్ గారు 17 జూన్ 1631వ తేదీన తన 14వ ప్రసవంలో చనిపోయారు. తన భార్య మరణాన్ని తట్టుకోలేని షాజహాన్ కొన్ని నెలల పాటు దుఃఖంలో మునిగిపోయాడు. అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇస్లాం ధర్మం ప్రకారంగా చనిపోయిన వ్యక్తి శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ సమాధిలోనే ఉంటుంది. వారి ప్రశ్నోత్తరాల సమయం వరకు ఆత్మ సమాధిలోనే ఉంటుందని భావిస్తారు. ఇందు కారణం చేత షాజహాన్ తన భార్య ఆత్మని అందమైన సమాధిలో ఉంచాలనుకున్నాడు. దీనికోసం ప్రసిద్ధి చెందిన కళాకారుడైన చీఫ్ ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లహోరీని పిలవడం జరిగింది. అతనికి షాజహాన్ ఇచ్చిన బిరుదు నాదిర్ ఏ అసర్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. దాని అర్థం వండర్ ఆఫ్ ద ఏజ్ అని. తాజ్మహల్పై కాలిగ్రఫీని అబ్దుల్ హక్ సిరాజీ చేయడం జరిగింది. తాజ్మహల్ కట్టడం కోసం 1000 ఏనుగులను వాడడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దేశాల నుండి వైట్ మార్బుల్ని రాజస్థాన్, జాస్ఫర్ని పంజాబ్ నుండి, జైడన్ క్రిస్టల్స్ని చైనా నుండి, టర్కాయిస్ని టిబెట్ నుండి, సఫైర్ని శ్రీలంక నుండి, క్యానియల్ని అరేబియా నుండి తెప్పించడం జరిగింది. తాజ్మహల్ కట్టడం కోసం సుమారు 22 సంవత్సరాల సమయం పట్టింది. దీనికోసం సుమారు 22,000 మంది కార్మికులు పనిచేశారు. తాజ్మహల్పై చాలా సంవత్సరాల నుండి వివాదాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా జరిగిన వివాదం నుండి మొదలు పెడతాము. బీజేపీ రాజకీయ నాయకుడైన రాజ్నీష్ సింగ్ అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తాజ్మహల్ యొక్క 22 గదులను తెరచాలని, అందులో హిందూ దేవుళ్ళు ఏమైనా ఉన్నారా అని చూడాలని అడగగా దానిని అలహాబాద్ కోర్టు కొట్టివేసింది. కానీ ఆ తాజ్మహల్ యొక్క 22 గదుల వెనుక ఏముంది అనేది నేను మీకు చెప్తాను. ఏఎస్ఐ అనగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ వారు పత్రికా ప్రకటనలో వారు చెప్పారు, అసలు తాజ్మహల్ బేస్మెంట్లో ఉన్నవి 22 గదులు కాదని, అవి కారిడార్స్ అని, అనగా పొడవాటి సొరంగాలు.
వీటిని ప్రతి వారం ఏఎస్ఐ ఎంప్లాయీస్ ఓపెన్ చేసి శుభ్రం చేస్తుంటారని, కానీ అక్కడ గోడలపై ఎలాంటి విగ్రహాలు కానీ లేవని, మీరు మొఘల్స్ కట్టిన కట్టడాలలో ప్రతి దానికి ఇలాగే బేస్మెంట్స్ని కారిడార్స్గా డోర్స్ని మూసి ఉంటారు. ఉదాహరణకు హుమాయూన్స్ సమాధి ఢిల్లీలో ఉన్నది, సఫ్దార్ జంగ్ సమాధిని కూడా మీరు గమనించవచ్చు. ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగి అంటారు, వాటిని తెరిచి ఉంచితే అనవసరంగా లక్షల మంది ప్రజలు అందులో వెళ్ళడం వలన కట్టడానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని. తాజ్మహల్ అనేది ప్రపంచ 7 వింతలలో ఒకటి. దీనిని ప్రతిరోజు 1,00,000 మందికి పైగా ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. ఇంత చెప్పినా కూడా సోషల్ మీడియాలో ఎవరికో మేలు చేకూర్చే విధంగా ప్రచారాలు మొదలుపెట్టారు. వీటిని పర్మనెంట్గా సమాధానం చెప్పడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు లోపల జరుగుతున్న రెనోవేషన్ ఫోటోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2015లో ఆగ్రా కోర్టులో తాజ్మహల్పై ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ వారు ఇండియా టుడే యొక్క పత్రికలో చెప్పారు, ఇక నుండి ఎవరైనా తాజ్మహల్ యొక్క రెనోవేషన్ ఫొటోస్ని చూడొచ్చు, వెబ్సైట్ నుంచి చూడొచ్చు అని. చూడండి మన ఏఎస్ఐ వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో మన చరిత్ర కట్టడాలను కాపాడడానికి. ఇది కొత్త ఏమీ కాదు. ఇలా తాజ్మహల్పై చాలాసార్లు వివాదాలు సృష్టించారు చాలామంది. ఒకసారి 2015 ఆగ్రా కోర్టులో 6 మంది లాయర్ల ద్వారా ఒక పిటిషన్ వేయడం జరిగింది. వారు ఏమి అడిగారంటే తాజ్మహల్ అనేది ఒక హిందూ మందిరం అని, అక్కడ పూజ చేయడానికి అనుమతి ఇవ్వాలని. వారి పిటిషన్ ప్రకారం రాజా పరమార్దిదేవ్ అనేవారు 1212 ఏడీలో తేజో మహల్యా అనే గుడి కట్టారని, అది 17వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ గారికి వారసత్వంలో వచ్చిందని, దాని తర్వాత అది రాజా జైసింగ్ గారి చేతికి వచ్చిందని, దానిని 1632లో షాజహాన్ తీసుకున్నారని, ముంతాజ్ గారి మరణం తర్వాత షాజహాన్ గుడిని తన భార్య సమాధిగా మార్చాడని చెప్పడం జరిగింది. అప్పుడు కోర్టు ఏఎస్ఐ వారిని మరియు భారత ప్రభుత్వాన్ని ఈ వివాదంపై పూర్తి సమాధానం చెప్పమని అడిగింది. దానికి సమాధానంగా భారత ప్రభుత్వం జవాబు ఏమని ఇచ్చిందంటే అసలు ఇది అసాధ్యమని జవాబిచ్చారు. నవంబర్ 2015లో యూనియన్ సెంట్రల్ కల్చరల్ మినిస్టర్ మహేష్ శర్మ గారు అన్నారు, అసలు ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు తాజ్మహల్ ఒక మందిరం అనడానికి అని. ఏఎస్ఐ కూడా ఇదే చెబుతోంది, తాజ్మహల్ అనేది ఒక సమాధి మాత్రమే అని, అసలు రాజా జైసింగ్ గారి నుండి భూమి లాక్కోలేదని, అది ఎక్స్చేంజ్లో ఇవ్వడం జరిగింది అని. దీని వెనుక గల ఒక ఆసక్తికరమైన కథ ఒకటి చెబుతాను. 2017లో చరిత్రకారులైన రానా సఫ్వీ వారు డైలీ ఓ అనే ప్లాట్ఫామ్లో ఒక బ్లాగ్ రాశారు. వీరు అంటారు, మొఘల్స్ వారి చరిత్రను చారిత్రకంగా చెప్పడం గురించి బాగా ఆసక్తి చూపించేవారని. ఉదాహరణకు జహంగీర్ వారు జహంగీర్ నామా అనే డైరీని రాయడం జరిగింది. అక్బర్ యొక్క కాలంలో అబ్దుల్ ఫజల్ అనే కోర్ట్ పోయెట్ అనగా స్థానిక కవి చరిత్రను రాయడం జరిగింది. ఇంకా వారి కాలంలో సమకాలికంలో సందర్శించిన వారు వారి పుస్తకాలలో చరిత్రను రాసేవారు. అలాంటి కాంటెంపరీ టెక్స్ట్ని అన్నిటినీ కూడా కలిపి ఒక పుస్తకంలా W.E. బెగ్లీ మరియు Z.A. దేశాయి వారు రాశారు. ఆ పుస్తకం పేరు తాజ్మహల్ ది ఇల్యూమినేటెడ్ టూంబ్. మనం ఒక్కసారి రాజులు వారి వ్యక్తిగతంగా రాసిన డైరీసు, ఆస్థాన కవులు ద్వారా రాసిన పుస్తకాలు, ఆ కాలంలో సందర్శించిన విదేశీయులు రాసిన పుస్తకాలు అనేవి చదివి చూసినప్పుడు మనకు ఒక స్పష్టమైన అభిప్రాయం వస్తుంది. తాజ్మహల్ చరిత్రను చూస్తే రాజా జైసింగ్కు మరియు షాజహాన్కు మంచి సంబంధాలు ఉండేవి. తాజ్మహల్ ఉండే స్థానంలోనే రాజా జైసింగ్కు ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లుని హవేలీ లేదా మంజిల్ అని వేరువేరు పుస్తకాలలో చెప్పబడింది. వాస్తవంగా రాజా జైసింగ్ తన ఇంటి స్థలాన్ని రాణి ముంతాజ్ గారి సమాధి కట్టడానికి దానం ఇవ్వాలనుకున్నారు. దీనికి కారణం చక్రవర్తి అక్బర్ గారు అమీర్ హర్కాబాయిని పెళ్లి చేసుకోవడంతో మొఘల్స్ మరియు రాజ్పుత్ల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ మనకు బాలీవుడ్ సినిమాలలో చెప్పినట్టుగా అక్బర్ జోధాబాయిని పెళ్లి చేసుకున్నాడని, కానీ అది తప్పు. వాస్తవంగా జోధాబాయి అంటే అర్థం జోధ్పూర్ యొక్క స్త్రీ అని అర్థం. కానీ వాస్తవంలో జహంగీర్ గారు జైపూర్ రాజా జైసింగ్ గారి కూతురు జగత్ గోసైన్ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ పుట్టిన కొడుకు షాజహాన్.
కానీ చరిత్రలో అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ టాడ్ ఈయన ఒక పుస్తకం అనల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే పుస్తకం రాస్తూ పొరపాటున హర్కాబాయికి బదులుగా జోధాబాయి అని రాశారు. కానీ అప్పటి నుండి అక్బర్ భార్య జోధాబాయి అని పుకార్లు సృష్టించారు. కానీ అక్బర్ భార్య హర్కాబాయి. ఈ హర్కాబాయి రాజా మాన్సింగ్ గారి అత్త. రాజా మాన్సింగ్ అక్బర్ యొక్క నమ్మకమైన సైన్యాధ్యక్షుడు. అక్బర్ యొక్క మనవడు షాజహాన్, రాజా మాన్సింగ్ యొక్క మనవడు రాజా జైసింగ్. వీరి కుటుంబ సంబంధాల వలన రాజా జైసింగ్ తన హవేలీని దానంలా రాణి సమాధి కొరకు ఇవ్వాలనుకుంటే షాజహాన్ అందుకు ఒప్పుకోలేదు. ఉచితంగా కాకుండా ఒక హవేలీకి బదులుగా రాజా జైసింగ్కి 4 హవేలీలు బదులుగా ఇచ్చారు. ఇదంతా కూడా అధికారికంగా ఆన్ రికార్డ్ పేపర్ పైన కూడా జరిగింది. మీరు కావాలంటే జైపూర్ సిటీ ప్యాలెస్లో ఈ రికార్డ్ని తేదీతో సహా చూడవచ్చు. కానీ ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ అబద్ధం ఎలా ప్రచారం చెందింది? దీనికి కారణం పిఎన్ ఓక్. ఈ పిఎన్ ఓక్ అనే ఆయన తనకి నచ్చిన విధంగా పుస్తకాలు రాసి వీరే రాసేవారు. వీరే ప్రథమంగా ఈ వివాదాన్ని ప్రారంభించారు. ఇక రెండో అబద్ధం ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టిన 20,000 మంది కార్మికులు చేతులు నరికివేశారు అని. ఒకవేళ ఇదే నిజమైతే ఒక్క చోట కూడా ఒక్క ఎముక కూడా దొరకలేదు, ఒక్క పుస్తకంలో కూడా రాయలేదు. కానీ అసలు నిజం ఏంటంటే తాజ్మహల్ కట్టిన కార్మికులు అందరూ కలిసి ఒకే కాలంలో ఎర్రకోట, తాజ్మహల్, జామా మస్జిద్ లాంటి నిర్మాణాలను నిర్మించారు. ఆ కార్మికులందరూ కలిసి కొన్ని సంవత్సరాల పాటు ఒక చోట ఉండి పనిచేస్తూ ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నగరం పేరు షాజహానాబాద్. దాన్ని ఓల్డ్ ఢిల్లీ అంటారు. చాలా కట్టడాలు షాజహాన్ కాలంలో కట్టించడం జరిగింది. ఒకవేళ ఆయన కట్టిన చేతులు నరకడం నిజమైతే మిగతా కట్టడాలు ఎలా జరిగాయి? అందుకే అంటారు షాజహాన్ కాలాన్ని ది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఎవరు ఏమన్నా తాజ్మహల్ అనేది ఒక అద్భుతం. ప్రపంచం 7 వింతలలో ఒకటి. ఇండియా యొక్క టూరిస్ట్ అట్రాక్షన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక నుండి సోషల్ మీడియా, వాట్సాప్లలో వచ్చే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. జాగ్రత్తగా నిజాన్ని నిర్ధారించుకొని నమ్మండి. ఇట్లు జస్ట్ ఆస్కింగ్ యూ.